అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు 61, 62, 63 సర్గలు చెప్పుకుంటున్నాం. ఇక వానరులంతా కూడా ఆ కుంభకర్ణుని చూసి, కుంభకర్ణుడు ఎక్కడ చూశారు? లంకా నగరం లోపల నడుస్తున్న ఆయన చూసి బయటికి కనిపించాడు. అంత పర్వతాకారంగా ఉన్నాడు అతను చూసి వాడు భయపడిపోయేసేసి శ్రీరాముని పై శరణ పెడితే శ్రీరాముడు కూడా ఒకసారి చూశాడు. చూసేసరికి ఆ ప్రాకారం లోపల లంకా నగరం లోపల నడుస్తున్నాడు అతను, రావణాసురుడు తిరిగిపోవడానికి కోసంగా. చూసేసరికి భీకరంగా ఉన్నాడు, భయంకరమైన నేత్రాలతో ఉన్నాడు ఆయన. చూసేసరికి అప్పుడు విభీషణ్ని పిలిచి అడుగుతున్నాడు, విభీషణ, ఈ పర్వతాకారంగా ఉన్నవాడు ఎవరు అసలు? ఇతడు మేఘం వలె నల్లగా ఉన్నాడు, ఎవరితను ఇంత భయంకరంగా ఉన్నాడే అని అడిగాడు. అడిగేసరికి విభీషణుడు చెప్తున్నాడు, ఇతడు విశ్రవసుని యొక్క కుమారుడు, కుంభకర్ణుడు ఇతని పేరు. ఇతడు ఎత్తైనవాడు, మహాకాయుడు. ఇతని అంత ఎత్తైనవాడు ఇంకోడు లేరు రాక్షసుల్లో, ఇతనే అంత ఎత్తైనవాడు. ఇతడు యుద్ధ సమయంలో దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష, విద్యాధర, నాగ అటువంటి వాళ్ళందరినీ కూడా అనేక మార్లు తరిమి కొట్టాడు. అంత గొప్ప బలవంతుడు ఈ కుంభకర్ణుడు. ఇతనికి ఆయుధం శూలం, ఇతనికి నేత్రాలు వికృతంగా ఉంటాయి. ఇతడు వరప్రసాదం వల్ల బలంగా ఉండడం కాదు, సహజ సిద్ధంగానే శరీరం బలంగా పుట్టింది ఆయనకి. అటువంటి శరీరంతో పుట్టాడు అతను. కాబట్టి పుట్టినప్పటి నుంచి కూడా ఇతనికి ఆకలి ఎక్కువ. ఎక్కడ కనిపిస్తే ప్రాణులను అక్కడ తింటున్నాడు, అంత భయంకరంగా తినేవాట అతనికి. ఇతడు ఏమొస్తే ఏం కనిపిస్తే తినేడే పని అంట. అందరూ పోయి ఇంద్రుడికి మొరబెట్టుకున్నారట, ఇతడు అందరినీ తినేస్తున్నాడని చెప్పేసి. అప్పుడు ఇంద్రుడు వచ్చేసి వజ్రాయుధంతో కొట్టాట. కొట్టిన దెబ్బకు అతడు ఏమాత్రం చెలించలేట. వజ్రాయుధం దెబ్బ తగినాడు, చెలించలేట. అతను చెలించకపోగా ఆ ఐరావతం యొక్క దంతాన్ని పెకలించి దాంతో వేసి ఇంద్రుడి యొక్క వక్షస్థలాన్ని కొట్టాట. ఇంద్రుడు తట్టుకోలేకపోయాట. అప్పుడు ఇంద్రుడు ఇంక దేవతలంతా కలిసిపోయేసి బ్రహ్మదేవుని ప్రార్థించుకున్నారు. ఇట్లాంటి వాడి వల్ల లోకాలు ఇంకా అన్ని శూన్యమైపోతాయి, ఇంత ఆకలితో ఉన్నాడు ఇతను ఈ కుంభకర్ణుడు అని అని బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసులందరినీ పిలిపించాట, ఎట్టున్నారు చూద్దామని. చూసేసరికి కుంభకర్ణు యొక్క పర్వతాకారంతో ఉన్నాట. బ్రహ్మదేవుడు అనుకున్నాడు, అబ్బో ఏమున్నాడు వీడు అని చెప్పేసి. అప్పుడు కుంభకర్ణుడిని బ్రహ్మదేవుడే శపించేశాడు. అప్పుడు ఏమని, ఈ రోజు నుండి నువ్వు చచ్చిన వాని వల్ల నిద్రపోతుంటావు గాక అని శపించేశాడు. ఇంకా శపించేసరికి కుంభకర్ణుడిపై రావణాసురుని ప్రార్థించాడు, ఇదేంది నాకు శాపం వచ్చిందని చెప్పేసి. అప్పుడు రావణాసురుడు వచ్చేసి ఆ బ్రహ్మదేవుడితో అంటున్నాడు, పితామహ, నీవు పెంచిన కాంచన వృక్షాన్ని నువ్వే పెకలించినట్టుగా, అది ఫలించబోయే సమయాన్ని దాన్ని పెకలించేసినట్టుగా, ఈ విధంగా నీ మునిమనుడైన వాడిని ఈ విధంగా శిక్షించడం తగునా? కాబట్టి న్యాయం చేయవలసిందని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు సరే అయితే ఇతనికి నిద్ర ఉంటుంది, 6 నెలలు వరుసగా నిద్ర ఉంటుంది. ఒక్కరోజు మాత్రం నిద్ర లేస్తాడు. ఆ నిద్ర లేచినప్పుడు మాత్రం బాగా ఆకలి ప్రీతంగా అవుతుంది, అందరినీ భక్షిస్తాడు, భూమండలం అంతా తిరుగుతుంటాడు వీడు అని చెప్పాడట. చెప్పేసరికి సరే ఇంకా ఏదో ఒకటి ఇచ్చాడులే అని చెప్పి సర్దుకున్నాడు కుంభకర్ణుడు. అప్పటి నుంచి కూడా అతను 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు లేస్తాడు. లేచిన వెంటనే అనేక ఆవురావురమంటూ ఆకలితో అతను అందరిని భక్షిస్తూ ఉంటాడు. ఇది అతని యొక్క చరిత్ర అని చెప్పి ఆ కుంభకర్ణుడి గురించి ఈ విభీషణుడు శ్రీరాముడికి చెప్పాడు. అది కూడా చెప్తున్నాడు, ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు కాబట్టి నిజంగా రావణాసురుడు ఇప్పుడు కుంభకర్ణుడు నిద్రపోయే సమయం, ఇప్పుడు నిద్ర లేపాడు ఎవరు? రావణాసురుడు. ఎందుకంటే తనకే ఆపద వచ్చింది కాబట్టి నిద్ర లేపాడు. మామూలుగా అయితే ఇప్పుడు నిద్రపోయే సమయం ఇది అని చెప్పి చెప్పేస్తున్నాడు విభీషణుడు. ఇంకా అతను వచ్చాడంటే మాత్రం అందరినీ భక్షిస్తాడు, అందుకనే వానరులంతా భయపడుతున్నారు. కాబట్టి ఈ వానరులందరికి కూడా ఎలా చెప్పాలంటే అదొక యంత్రం అని చెప్పాలి, మనిషిని చెప్పకూడదు, రాక్షసుడని చెప్పకూడదా. చెప్తే ఎవరు తట్టుకోలేరు, వాడు కదిలే యంత్రం అని చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు.
చెప్పంగానే శ్రీరాముడికి అర్థమైపోయింది, బాగా బలాఢ్యుడు అర్థమైపోయింది. వెంటనే నీలుడిని పిలిచాడు. అందరినీ పోయి సైన్యాన్ని సమకూర్చండి, అందరికి ధైర్యం చెప్పండి, అందరు నలుదిక్కులా ఆ లంకా నగరాన్ని చుట్టుముట్టండి, కట్టుదిట్టం చేయండి మీ యొక్క సామర్థ్యం అంతా అని చెప్పి వాళ్ళకందరికీ పురమాయించాడు శ్రీరామచంద్రమూర్తి. వెంటనే నీలుడు పోయేసేసి అందరి సైన్యాన్నంతా కూడగట్టుకొని ఆ వానర సైన్యాన్నంతా కూడా ఆ లంకా నగరం 4 వైపులా పెట్టేశాడు. ఇంకా ఈ కుంభకర్ణుడు ఆ రాజమార్గం గుండా పోతున్నాడు, రావణాసుని కలుసుకోవడం కోసం పోతూ ఉంటే దారిలో అంతా కూడా అందరూ పుష్పం కురిపించారు. అక్కడ రాక్షసుల ఇళ్లలోంచి అందరూ బయటకు వచ్చి వర్షం కురిపించారు. ఇంకా రావణుని యొక్క భవనానికి చేరుకున్నాడు ఈ కుంభకర్ణుడు. పోయేసేసి వెంటనే రావణాసుడు కూర్చోన్నాడు సింహాసనం మీద. పోయి వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. వెంటనే రావణాసుడు లేచి చాలా సంతోషం అయిపోయింది. ఎందువల్ల ఇప్పుడు తనకు ప్రాణభయం పట్టుకుంది కాబట్టి వెంటనే లేచి ఆయన పక్కన చేర్చుకొని కూర్చోబెట్టాడు. ఇంకా అప్పుడు కుంభకర్ణుడు అడుగుతున్నాడు, అన్న నన్ను ఎందుకు ఇప్పుడు నిద్రలేపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఏం కార్యం, ఏమైంది? నన్ను ఎందుకు మేల్కొల్పారు మీరు అనగానే ఈ రావణాసురుడు ఎంత అబద్ధం చెప్తున్నా అంటే అంత అబద్ధం చెప్తున్నాడు. ఇంతకుముందే చెప్పాడు 9 రోజులే అయింది కుంభకర్ణుడు పడుకొని అని. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు, మహావీర నువ్వు నిద్రలో మునిగిన పిమ్మట చాలా కాలం అయిపోయిందట, చాలా కాలం జరిగిపోయింది, ఎట్ట చెప్తాడో మాటలు. కాబట్టి రాముని వలన నాకు భయం ఏర్పడిపోయింది, ఎంత ఇదిగా చెప్తున్నాడో. నువ్వు ఇవన్నీ ఎరుగవు. ఆ శ్రీరాముడు ఆ సుగ్రీవుని తీసుకొని వానరసేనతో ఆ సముద్రాన్ని దాటి ఈ లంకా నగరానికి వచ్చాడు. చూసావా, ఇక్కడ తోటలు వనాలు అంతా ఆక్రమించేశారు ఆ కోట్ల కొద్ది వానర సైన్యం అంతా కూడా. వాని దెబ్బకు రాక్షసుల ప్రముఖులంతా హతులైపోయారు ఇప్పటికే. కానీ నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా వానర వీరుల ప్రముఖులు ఎవరు మరణించలేదు. చిన్న చిన్న వానరులు చనిపోతున్నారు కానీ ప్రముఖుడైనవాడు ఒక్కడు కూడా మరణించలేదు. నా దృష్టికి ఇప్పటిదాకా ఆ విషయం రాలేదు. కాబట్టి ఇంతవరకు వానరులు నశించిన విషయం నాకు తెలియడం లేదు. ఇప్పుడు లంకను కాపాడాల్సిన బాధ్యత నీదే. నిన్ను అందుకనే మేల్కొల్పవలసి వచ్చింది, తప్పనిసరి పరిస్థితిలో నేను మేల్కొల్పవలసి వచ్చింది. అంతేకాదు మన కోశాగారం కూడా పూర్తిగా శూన్యమైపోయింది. ఇట్టి ఆపద సమయంలో నువ్వు నన్ను ఆదుకుంటావని చెప్పి నేను నిద్రలేపాల్సి వచ్చింది. ఇంకా లంకల పరిస్థితి ఏం తెలుసా, స్త్రీలు బాలురు వృద్ధులు మాత్రమే ఉన్నారు తప్ప యువకులంతా యుద్ధ రంగంలో ఉన్నారు. అంటే అంత ఘోరంగా ఉన్న పరిస్థితి అక్కడ, అది చెప్తున్నాడు. ఎప్పుడైనా నిన్ను అర్థించానా కుంభకర్ణ, నీవు అద్భుతమైన పరాక్రమం గలవాడివి, కానీ నీకు సాటి రాగలవాడు ఎవ్వరూ లేరు భూమి మీద. కానీ నువ్వు అంత బలశాలివి కదా, నీకు బంధుప్రీతి ఎక్కువ, యుద్ధ ప్రీతి ఎక్కువ. ఏం పోగొడుతున్నాడో ఆ కుంభకర్ణుణ్ణి. నీ పరాక్రమంతో ఆ శత్రు సైన్యాన్ని అంతా చిన్నాభిన్నం చేసి అని చెప్పాడు. అనగానే పెద్దగా నవ్వాడు కుంభకర్ణుడు, నవ్వుతూ అంటున్నాడు, అవును ఈ విషయం గురించి ఇంతకు ముందే కదా మనం చర్చించుకున్నాం. ఆయన నిద్రపోక 9 రోజుల ముందు జరిగింది అది. ఆయన ముందు చెప్తున్నాడు, ఇంతకు ముందే కదా నిద్రపోక ముందు ఒక సభ జరిగింది కదా, అప్పుడు ఈ విషయం అంతా మనం ప్రస్తావించాం కదా, అప్పుడు నీకు చెప్పాను కదా సీతాదేవిని శ్రీరామునికి అప్పగించమని. ఆయన గుర్తుంది కాబట్టి అడుగుతున్నాడు. నువ్వు పెడచెవి పెట్టినట్టున్నావు, పాపాత్ములకు నరకయాతన తప్పదు, అట్లే నువ్వు చేస్తే పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అనమాట అనేసాడు. సీతాపరణానికి ముందు ఇవంతా నువ్వు పరిణామాలు ఏమవుతాయని నువ్వేం ఆలోచించలేదు, ఆలోచించకుండా దిగేసావు. ఇప్పుడేమో భయపడిపోతున్నావు, మృత్యు భయంతో అల్లాడుతున్నావు. ఇంకా చాలా హితవచనాలు చెప్పాడు కుంభకర్ణుడు రావణాసుడికి. నీతి శాస్త్రం అనుసరించి మంత్రులతో కానీ మిత్రులతో కానీ చర్చించి నిర్ణయం తీసుకోవాలి ఏ విషయమైనా. మహారాజు సమర్థుడైన రాజు, అదే ఉత్తమమైన రాజు యొక్క ధర్మం కూడా. ధర్మ అర్ధ కామ పురుషార్థాలను తగిన కాలమందు అనుసరించాలి రాజు అయిన వాడు. అంటే అర్ధకామాల విషయంలో మాత్రం ధర్మాన్ని విస్మరించకూడదు, ధర్మాన్ని అనుసరించపోవాలి. ధర్మం ఆచరింపబోయించో శాస్త్రజ్ఞానం అంతా వ్యర్థమైపోతుంది. సామధాన దండోపాయాలతో అన్యాయాలను కూడా ఆలోచించి ధర్మార్థ కామాలను ఆచరించాలి.
ఇప్పుడు కామానికి మాత్రం పెట్టేసి కూర్చున్నాడు, ధర్మాన్ని వదిలేశాడు ఆ రావణాసురుడు. అందుకే చెప్తున్నాడు, హాని కలిగించే వాటిని అంటే విసర్జించాలి ఉత్తముడైన రాజైన వాడు. శాస్త్రజ్ఞానం శూన్యమై అర్థశాస్త్రంలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళని, నువ్వు ప్రగల్భాలు పలికే వాళ్ళందరినీ కూడా నీ చుట్టూ పెట్టుకుంటే కార్యభంగం తప్ప కార్యం సాధించేదేం ఉండదు. ఇప్పుడు వీడికి భయపడే కదా అందరు ధైర్యంగా సీతామాతనిచ్చే మొట్టమొదటి 2-3 చెప్పారు అంతే. తర్వాత ఎవరు మంత్రులు కూడా తెలియపోతున్నారు రావణాసురుడు భయపడి. కాబట్టి ఈయన ధైర్యం చెప్తున్నాడు. అటువంటి వాళ్ళు ఉంటే ఇట్లే ఉంటుంది పరిస్థితి. నీ ప్రగల్భం కోసంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? నువ్వే కదా. కాబట్టి దుష్టులైన మంత్రులు కుతంత్రాలతో శత్రువులతో చేతులు గడుపుతారు. అప్పుడు ప్రభు చేత అకృత్యాలు చేయిస్తారు వాళ్ళు. ఇటువంటి అకృత్యం జరుగుతోంది ఇప్పుడు. మంత్రులంతా కూడా నిన్ను ఎదిరించుంటే ఏమైంది పరిస్థితి? ఎదిరించినందువల్ల ఉంటున్నావు నువ్వు. కాబట్టి శత్రువులను లంచాలు తీసుకొని పైకి మిత్రులుగా నటిస్తూ ఉంటారు కొంతమంది. దానివల్ల సమర్థుడైన వాడు రాజు ఈ విషయాలు తెలుసుకోవాలి. మంత్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దానివల్ల ఎటువంటి పరిణామం వస్తుందనే విషయాన్ని గమనించుకోవాలి. అది రాజు యొక్క ధర్మాలు చెప్తున్నాడు బాగా. కాబట్టి శత్రువులు కౌంచపాత రంధ్రం గుండా పక్షులు ఉపయోగించుకున్నట్టుగా లాభం పొందడానికి చూస్తారు తప్ప ఎవరు నీ బాగు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి తర్వాత దానివల్ల క్రమంగా రాజ్యాధికారం కూడా పోతుంది. విభీషణుడు చెప్పినట్టుగా సీతాదేవిని కానీ శ్రీరామునికి అప్పగించి ఉంటే అసలు ఇంత దూరం వచ్చేది కాదు విషయం. ఈ విధంగా అప్పుడు మనం కూర్చొని ఆలోచించాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు కదా అనే చెప్తున్నాడు కుంభకర్ణుడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా రావణాసురుడు చాలా కోపం వచ్చేసింది. కుంభకర్ణుడు పిలిపించింది ఎందుకు, యుద్ధం చేస్తాడు అనే జాగ్రత్త పిలిచాడు. ఇప్పుడేమో కుంభకర్ణుడు నీతి వాక్యాలు చెప్పేసరికి వీడికి మండిపోయింది రావణాసురుడికి. వెంటనే చెప్తున్నాడు, తమ్ముడా కుంభకర్ణ, నేను నీకంటే పెద్దవాడిని, గురువుని, ఆచార్యుడిని, మాన్యుడను నేను. నువ్వు నా పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వే గురువైనట్టు, నువ్వే ఆచార్యుడైనట్టు, నువ్వే మాన్యుడివైనట్టుగా ప్రవర్తిస్తున్నావు. పైన నన్ను శాసిస్తున్నావు, నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు నన్ను, నువ్వు రాజులాగా. నేను కదా రాజునే. ఇప్పుడు చేయదయ్యని తెలుపమంటే ఏమేమో నీతి వాక్యాలు చెప్తావేంటి? ఒకవేళ నేను భ్రాంతితోనో అజ్ఞానంతోనో బలగర్వంతోనో మీ అందరి మాటలు నేను చెవికి ఎక్కించుకోలేదు, నిజమే. పాత కథ ఎందుకు? తవ్వింది తవ్వుకుంటే ఏం లాభం, ఏం ప్రయోజనం లేదు కదా. జరిగిపోయింది అని చెప్తున్నాడు. ప్రస్తుతం ఏం చేయాలో ఆలోచించు. తెలివిగల వారు జరిగిపోయిన దాని గురించి ఆలోచించరు. పరాక్రమం చేత గర్వం చేత లోకరీతికి విరుద్ధంగా నేను చేసిన తప్పులను నీ సామర్థ్యంతో చక్కదిద్దు. అంటే నీ సామర్థ్యాన్ని ఉపయోగించడానికి పిలిపించాం కానీ నీ బుద్ధి మాటలు వినడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేస్తున్నాడు. నాపై నీకు నిజంగా ప్రేమ ఆధారాలు ఉన్నచో ఈ కార్యాన్ని సాధించాలి. నీ మనస్సుకు అనిపిస్తేనే, ఈ విధంగా చెయ్యాలనిపిస్తేనే నీ శక్తి సామర్థ్యాలతో యుద్ధమునకు పరాక్రమించుట యుక్తం అని చెప్పేశాడు. అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నువ్వు చేసే పద్ధతి, నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదని చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నాడు. ఆపదల పాలైన దీనిని సకాలంలో ఆదుకోనేవాడే మిత్రుడు. ఎట్లాంటి మాటలు చెప్తున్నాడు? తప్పుదారి పట్టి చిక్కుల్లో ఉన్నవానికి గట్టిగా చేయూతనిచ్చి గట్టెక్కించిన వాడే ఆప్త బంధువు అవుతాడు అనగానే కుంభకర్ణుడికి అర్థమైపోయింది. ఓహో, రావణాసుడి కోపం వచ్చింది, అందుకే నాకు ఇలా మాటలు చెప్తున్నాడు విషయాన్ని కుంభకర్ణుడు గ్రహించేసి ఇంకా ఈయనకు ప్రియంగా మాట్లాడితేనే వింటాడు, అప్రియంగా మాట్లాడితే వినడు అనే విషయం అర్థమైపోయింది. అప్పుడు మాట్లాడుతున్నాడు, మహారాజా, ఇంతవరకు చింతించింది చాలు. నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు నీవు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ శ్రీరాముని గురించే కదా నీ విచారం అంతా, నీ దిగులంతా అదే కదా, నువ్వు భయపడేది అందుకే కదా. నేను సమ్మరిస్తాను. నీ హితం కోరి నీ మీద ప్రేమతో ఈ మాటలను చెప్పాను. ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలంతా కూడా నీ మీద ప్రేమతోనే చెప్పాను అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. ఆపద సమయంలో మైత్రి బంధుభావంతో నేను తప్పక చేయవలసింది చేస్తాను. నేను బంధువే కదా, ఆప్త బంధువు నేనే నీకు, కాబట్టి నేను చేస్తాను. ఇప్పుడు నీకు కావాల్సింది శ్రీరాముని సంహరించాలి, ఆ సుగ్రీవుని సంహరించాలి, అదే కదా నీకు కావాల్సింది.
అదేదో నేను చేసేస్తాను. అసలు మేమంతా నీకు అండగా ఉండగా నీకేలా ప్రాణ భయం? అసలు నన్ను చంపంది, నన్ను దాటి కానీ రాముడు నీ దగ్గరికి రాలేడు. నేనుండగా నీకే అట్లాంటి పరిస్థితి రాని నేను. మహారాజా, నేను నీకు చెప్పేది అంతే ఏంటంటే, నేను ఒక్కడనే చాలు యుద్ధానికి. ఇప్పుడు నేను యుద్ధానంగానే నేను పోయానుకో, నా శరీరమే పర్వతాకారం శరీరం. నా శరీరం చూడంగానే వానలు పారిపోతారు. ఇక మిగిలిన ధైర్యవంతులు ఎవరైనా ఉంటే రాముడు వాళ్లే కదా ఉంటారు. వాళ్ళని నేను నిమిషంలో చంపేస్తాను. నా శూలం పదునైంది, నా శూలంతో కొట్టేస్తాను. ఆ వానర సైన్యాన్ని అంతా కూడా నా బాణ పరంపర వేసి వాళ్ళని సమ్మరించేస్తాను. నేను ఒక్కడనే చాలు యుద్ధానికి, ఎవరు అవసరం లేదు నాకు, నేను వెళ్ళిపోతాను. అసలు నా గర్జన వింటే ఇంద్రుడు గాని, యముడు గాని, అగ్ని గాని, వాయువు గాని, ఆ కుబేరుడు గాని, వరుణుడు గాని నా ముందు నిలవలేరు. ఇంకా శ్రీరాముడు ఎంత మానవుడు, ఆడే ఉంటాడు నా ముందు. నాకు ఆయుధాలతో పని లేదయ్యా. నా ముష్టి గుద్దుతో ఒక గుద్దు గుత్తే శ్రీరాముడు మరణిస్తాడు. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, ప్రగల్భాలు చెప్తున్నాడు. అగ్నిని నమిలేస్తాను, సూర్యచంద్రుని నక్షత్రాలని రాల్చేస్తాను, సముద్రాన్ని ఆపోసన పట్టేస్తాను, పర్వతాలను పిండి పిండి చేసేస్తాను. ఇంకా చెప్తున్నాను, నేను దీర్ఘనిద్రలో నుంచి లేచాను కాబట్టి నాకు ఇప్పుడు అమితంగా ఆకలిగా ఉంటుంది. ఈ ముల్లోకాల్లో ఉన్న జీవరాశిని మొత్తాన్ని మింగేస్తాను నేను. కాబట్టి నన్ను ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. నా యొక్క ఆకలిని ఆపడం అవతరం కాదు. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. హాయిగా నీవు నీ 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 కార్యం సఫలం అవుతోందని తెలుసుకొని మద్యం సేవించి హాయిగా నిద్రించు. ఇంకా శ్రీరాముని హతమారుస్తాను, సీతాదేవి నీ వశమైపోతుంది అని చాలా చక్కగా మాట్లాడాడు. ముందు మర్యాదగా చెప్పి చూశాడు, వినలేదు రావణాసురుడు. కోపంగా మాట్లాడేసరికి ఆయనకు తగినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి చెప్పేశాడు ఆ కుంభకర్ణుడు. ఈ విధంగా కుంభకర్ణుడు కూడా చాలా గొప్పగా నీతి వాక్యాలని చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇది ఈ 63వ సర్గలో ఉండే విశేషాలు. 61, 62, 63 సర్గల్లో ఉండే విశేషాంశాలు మనం 64వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీతారామార్పణ.